ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి, మరొకరు సాఫ్ట్వేర్ రంగాన్ని ఒక మలుపు తిప్పిన ప్రపంచ మేధావి. ఇద్దరు మంచి దోస్తులు. వీరు కలిసేది అరుదుగా అయినా వీరిది చెక్కు చెదరని అనుబంధం. వారెవరో కాదండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. వీరు ఇద్దరు బుధవారం ఢిల్లీ వేదికగా మరోసారి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పలు ఐటీ, పలు ఇతర ప్రాజెక్టుల గురించి వీరు ఇరువురు చర్చించారు. ఏపీలో విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో కీలక మార్పులు తీసుకురావడానికి మెరుగైన సాంకేతికతలు సమకూర్చుకోవటం మీద ప్రధానంగా వీరు చర్చించారట. అదే సమయంలో బిల్ గేట్స్ ఫౌండేషన్ సేవలు ఆంధ్రప్రదేశ్కు అందించేందుకు గాను పలు కీలక ఒప్పందాల మీద వీరిరువురు సంతకాలు కూడా చేశారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషికి ప్రతిఫలంగా బిల్ గేట్స్ అందిస్తున్న సాయం ఇప్పుడు ఏపీ వాసుల్లో ఆశలు రేకిస్తూ ఉండగా, ఈ ఇద్దరి స్నేహబంధం రాష్ట్ర ప్రగతికి మరో సోపానం కానుందా? డీటెయిల్స్ ఈశ్వరిలో. బిల్ గేట్స్ పరిచయం అక్కర్లేని పేరు. సంపన్నుడిగా, సాంకేతిక నిపుణుడిగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ఆయనను ఒక్కసారి కలిసే అవకాశం వస్తే ఎవరైనా మహాభాగ్యంగా భావిస్తారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబుకు అంతకు మించి దొరికింది. బిల్ గేట్స్ సహాయంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించిన సీఎం చంద్రబాబు బుధవారం పలు కీలక రంగాల్లో ఒప్పందాలు చేసుకున్నారు. టెక్నాలజీకి బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకునే సీఎం చంద్రబాబు సాఫ్ట్వేర్ రంగాన్ని మలుపు తిప్పిన బిల్ గేట్స్ 1999లో తొలిసారి కలిశారు. నాటి నుంచి వారిద్దరూ కలిసింది తక్కువసార్లే అయినా వారి మధ్య అనుబంధం బలపడుతూ వచ్చింది. అటు గేట్స్ సైతం చంద్రబాబు దార్శనికతకు ఫిదా కావడంతో నేటికి ఆ బంధం కొనసాగుతూ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా గేట్స్ పలు సందర్భాల్లో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 9 నెలలు నాడు రెండోసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు గత జనవరిలో బిల్ గేట్స్తో దావోస్లో భేటీ అయ్యారు. దావోస్ భేటీలో ఏపీ కష్టాలను, ప్రస్తుత స్థితిగతులను బిల్ గేట్స్ ముందు చంద్రబాబు పెట్టారు. చంద్రబాబు ప్రజెంటేషన్ విన్న తర్వాత మారు మాట్లాడకుండానే సరే త్వరలోనే కలిసి పనిచేద్దామంటూ గేట్స్ సమాధానమిచ్చారు. పలు కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ తరపున సేవలందించేందుకు బాబు అంగీకారం తెలిపారు. ఆ సందర్భంగా చంద్రబాబు పట్ల తనకు ఉన్న అభిమానాన్ని బిల్ గేట్స్ ఒక అపురూప బహుమతితో చాటారు. అవును, బిల్ గేట్స్ చంద్రబాబుకు తాను కాలేజీని వీడిన తర్వాత మైక్రోసాఫ్ట్ కంపెనీ ఏర్పాటు నుంచి తన జర్నీకి సంబంధించిన అనుభవాలు, విశేషాలతో కూడిన సోర్స్ కోడ్ బుక్ను చంద్రబాబుకు బహుమతిగా ఇచ్చారు. బిల్ గేట్స్ ఇచ్చిన ఆ అపురూప కానుక నవ్యాంధ్ర పురోగతికి తాను చేసే కృషికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చంద్రబాబు ఆ సందర్భంగా చెప్పారు. నాటి దావోస్ సమావేశంలో చర్చించిన అంశాలను పట్టాలెక్కించేందుకు గాను బుధవారం చంద్రబాబు మరోసారి హస్తినలో బిల్ గేట్స్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గతంలో చర్చించిన పలు కీలక రంగాలలో సహకారం అందించేందుకు అంగీకారం కుదిరింది. ఏపీలో ఆరోగ్యం, విద్య, సుపరిపాలన, గ్రామీణ జీవన వైవిధ్యం, వ్యవసాయం, ఉద్యోగ కల్పన, ఏఐ సాంకేతిక వినియోగం తదితరాలకు సంబంధించి ఏపీతో బాసటగా నిలిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వంతో బిల్ గేట్స్ మిలిండా ఫౌండేషన్ మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. గేట్స్ బాబు సమక్షంలోనే ఈ ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశారు. భారత్లో తన ఫౌండేషన్ కింద గేట్స్ భారీ ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఏపీలోనూ ఫౌండేషన్ కార్యకలాపాలు సాగుతున్నాయి. తాజాగా కూటమి సర్కారుతో ఆయా రంగాల అభివృద్ధి దిశగా గేట్స్ ఫౌండేషన్ పనిచేయనుంది. అలాగే విశాఖ కేంద్రంగా ఐటీ హబ్ను అభివృద్ధి చేయాలని భావిస్తున్న కూటమి ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు పలు ప్రతిపాదనలు గేట్స్ ముందు పెట్టినట్టు తెలుస్తోంది. తాజాగా కుదిరిన ఒప్పందాల ద్వారా ఆరోగ్యం, విద్యారంగం, పరిపాలన, వ్యవసాయం, ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐ టెక్నాలజీపై బిల్ గేట్స్ ఫౌండేషన్ తనవంతుగా సహకారం అందించనుంది. వీటితో పాటు ఏపీ మెడ్టెక్ జోన్తో కలిసి టెలి మెడిసిన్ వేదికలను మరింత సమర్థవంతంగా అందించేందుకు
ఫౌండేషన్ అందించనుంది. మరోవైపు విద్యారంగంలో విద్యార్థులు నేర్చుకునే తత్వాన్ని, పాఠ్యాంశాల్లో కుతూహలాన్ని విద్యార్థుల్లో పెంచేలా సాంకేతిక సహకారాన్ని అందించేందుకు బిల్గేట్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. అత్యున్నత విద్యా విధానాలు, బోధనా అంశాలను కృత్రిమ మేధా సహకారంతో బిల్గేట్స్ ఫౌండేషన్ అందించనుంది. ఇక పాలనా విషయానికొస్తే డేటా లేక్ అభివృద్ధి కోసం సాంకేతిక సహకారాన్ని అందించనుంది. వ్యవసాయం, గ్రామీణ జీవన వైవిధ్యంలోనూ బిల్గేట్స్ ఫౌండేషన్ సాంకేతిక సహకారాన్ని అందించనుంది. ఉపగ్రహ ఆధారిత వ్యవసాయ విధానాల కోసం ఏపీ స్పేస్ అప్లికేషన్ శాటిలైట్ సిస్టమ్ను ప్రారంభిస్తామని బిల్గేట్స్ ఫౌండేషన్ ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉంటే ఉద్యోగ కల్పన, ఏఐ టెక్నాలజీ వినియోగం పైన ప్రభుత్వ ఉద్యోగులకు బిల్గేట్స్ ఫౌండేషన్ అవగాహన కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు, బిల్గేట్స్ మధ్య సుమారు 3 దశాబ్దాల అనుబంధం ఉంది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తొలిసారి 1999లో బిల్గేట్స్తో భేటీ అయ్యారు. అప్పట్లో హైటెక్ సిటీలో మైక్రోసాఫ్ట్ కంపెనీని స్థాపించాలని కోరారు. తొలుత చంద్రబాబు సమావేశానికే ఇష్టపడని బిల్గేట్స్ 10 నిమిషాలు సమయం ఇచ్చారు. ఆ తొలి భేటీలో చంద్రబాబు తన విజన్ను గేట్స్ ముందుంచడంతో ఆ సమావేశం 40 నిమిషాలకు పైగా సాగింది. ఈ క్రమంలో బాబు విజన్ బిల్గేట్స్ను ఆకట్టుకోవడంతో హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ స్థాపనకు అంగీకరించారు. అలా దాదాపు 3 దశాబ్దాలుగా చంద్రబాబు, బిల్గేట్స్ మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. తాజాగా వీరిద్దరి భేటీ ఏపీని మరోసారి ప్రగతి బాట పట్టించేందుకు దోహదపడుతుందని ఏపీ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.